వాళ్ళు రహదారులన్నింటినీ కూడా తమ అధీనంలోకి పోలీసు వారు తీసుకున్నాక కూడా రైతులు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అంతా కూడా గుట్టలు పుట్టలు కాలువలు ఇవన్నింటినీ కూడా తుప్పలు దాటుకుంటూ వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి అతి సమీపానికి రావటం అది ఒక గొప్ప సందేశంగా సంకేతంగా చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వానికి ఒక పెద్ద పెను విఘాతంగా మారిన నేపథ్యంలో ఈ రోజున నిన్న మార్నింగ్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ప్రారంభించినప్పటి నుంచి మమ్మల్ని అంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మరి ప్రజల గొంతుకల్ని తీవ్రంగా ద్వేషించేటువంటి కొన్ని పత్రికలు ప్రసార మాధ్యమాలు TV5 ABN లాంటివి ఈనాడు ఆంధ్రజ్యోతి మా మీద మామిడి రైతుల మీద వాళ్లకు చంద్రబాబు మీద ఉన్నటువంటి ప్రభుభక్తిని చాటుకోవటానికి తమ అక్కసంతా కూడా మామూలు స్థాయిలో కాదు తీవ్రమైన స్థాయిలో వాళ్ళు వెళ్ళగక్కటం జరిగింది. మమ్మల్ని ప్రత్యర్థులుగా కూడా గుర్తించకుండా శత్రువులుగా రౌడీ మూకలుగా హత్యాకాండను సృష్టించేవారుగా వాళ్ళిష్టం వచ్చినట్టుగా రాతలు వాళ్ళ మాటలు. ఈ రోజున ఆంధ్రజ్యోతి పత్రికలో బంగారుపాళ్యంలో దండుపాళ్యం అని ఒక వార్త రాసి మేమంతా అక్కడ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో అరాచకాన్ని దౌర్జన్యాలని చేశామని ఒక విధ్వంసకారులుగా మమ్మల్ని చిత్రీకరించడానికి పూర్తి అబద్ధపు వార్తని జనాలే లేరని చెప్తారు. వాళ్లే ఫోటోలు వేసినారు. ఆశ్చర్యంగా జనం లేక వెలవెలపోయినా అనే వార్త వాళ్లదే. తోసుకు వచ్చినటువంటి జనం ఎలిపేట దగ్గరికి 3,000 మంది అని రాసింది వాళ్లే. 2 వార్తలు దీంట్లోనే ఉన్నాయి. అక్కడికి వచ్చింది రైతులే కాదు, వచ్చిన వాళ్ళు ఎవరో రైతుది మామిడికాయలు రోడ్లో వేసేసినారు. మామిడికాయలు జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలోనే కాదు, చిత్తూరు జిల్లా అంతా కూడా మామిడి రైతులు ఈ రకంగానే పారబోసినారు రోడ్లలో. ఎందుకు పారబోసినారు? ఎవరైనా ఆ కాయలను అమ్ముకుంటే డబ్బులు వస్తాయి. డబ్బులు వచ్చేటువంటి కాయలను అమ్ముకుంటారండి. ఆ కాయలకు ఈ ప్రభుత్వం విలువ లేకుండా చేసేసింది కనుక రైతులు రోడ్ల మీద పారేసుకుంటున్నారు. రైతులకు గిట్టుబాటు ధర కల్పించటంలో ఈ ప్రభుత్వం విఫలమైంది కనుక ఆ రైతులు కాయల్ని రోడ్డులో వేశారు. దాని మీద ఎంత పెద్ద స్టోరీ. మేమే ఏదో బలవంతంగా ఎవరో ఒక తెలుగుదేశం మరి ఏదో పేరు రాశారు, శ్రీనివాసులు నాయుడు ఏదో పేరు, ఆయన ఆ రైతుది కూడా దొర్లించేసినామని రాసినారు. అలాగే రైతులు కానటువంటి వాళ్లతో ఒక 5-6 మందితో జగన్మోహన్ రెడ్డి ఎందుకు వచ్చాడో మాకు అర్థమే కాలేదు అని కూడా రాయించినారు. ఇలా మీకు మా మీద వ్యతిరేకత ఉండొచ్చునో అది తప్పు కాదు, మేము అధికారంలోకి రాకుండా చేయటానికి ప్రయత్నం చేయొచ్చు, కానీ మమ్మల్ని ఇంత దారుణంగా ఘోరాతి ఘోరంగా మీరు ఎంత చిత్రీకరిస్తే జగన్మోహన్ రెడ్డి గారు అంత పైకి లేస్తున్నాడు. మిమ్మల్ని మీరు రాస్తున్నటువంటి రాతల్ని జనం తప్పుపట్టరు అనుకుంటే అది మీ తప్పిదమవుతుంది. TV5లోను అలాగే ABNలోను ఒక స్టోరీలు చూడండి. నిన్న పోలీసుల నరికేయండ్రా, DSPని నరికేయండ్రా, జగన్ పబ్లిక్ గా దొరికాడు.
ఏమండి, ఒక పూర్వ ముఖ్యమంత్రి ఈ రకంగా మాట్లాడగలడా? మాట్లాడితే రాజకీయం చేయగలరా ఎవరైనా? రాజకీయం చేయడానికి సాధ్యమా? ఒక పొలిటికల్ పార్టీని నడపటం అంటే అంత ఈజీనా? పోలీసులపై రెచ్చిపోయిన జగన్, పోలీసులపై రప్ప రప్ప అంటూ రెచ్చిపోయిన వైఎస్ జగన్ పరామర్శ పొలిటికల్ ఈవెంటా? మళ్ళా అందులోనే పోలీసుల్ని నరికేస్తారా? సర్కారు ఏం చేస్తోంది? మళ్ళా అదొక సుద్దులు కూడా చెప్తారు వాళ్ళు, సర్కారు ఏం చేస్తోంది అని. మామూలుగా మన పూర్వకాలంలో మన వ్యవస్థల్ని సరిదిద్దటానికి ఆనాటి కాలాలలో మహా ఋషులు ఉన్నారు. ఉదాహరణకు కశ్యప మహర్షి, భృగు మహర్షి, అత్రి మహర్షి, బృహస్పతి లాంటి వాళ్ళు మీకు అందరికీ తెలియని విషయం కాదు. ఇప్పుడు ఏబిఎన్ కశ్యప మహర్షి, TV5 భృగు మహర్షి, ఆంధ్రజ్యోతి అత్రి మహర్షి, ఈనాడు బృహస్పతి, వీళ్ళు అనుకొని ప్రజలకు సందేశాలు ఇస్తున్నారు. ఈ రకంగా ఆనాడు ఆ మహారుషులు అందించినటువంటి సందేశాలు ఈనాడు మేమే అని అనుకొని తన్మయత్వంతో జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ రకమైనటువంటి నిందలు వేస్తూ ఉండారు రోజు. అందులోనూ కూడా వీళ్ళ దృష్టిలో తెలుగుదేశం పార్టీ, జనసేనకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు అంతా కూడా వేద పండితులు. ఈ వేద పండితులు ప్రజలకు వేదాశీర్వచనం ఇస్తూ ఉంటారట. వీళ్ళు ఆశీర్వచనమే తీసుకోవాలి ప్రజలు. వీళ్లను డైరెక్ట్ చేసేటువంటిది ఈ కశ్యప, భృగు, అత్రి, బృహస్పతి మహర్షులు. వీళ్ళు రాసింది, వీళ్ళు మాట్లాడిందే వేదం, అదే భగవద్గీత. ఇలా మా మీద నిన్న అన్ని నిబంధనల్ని, మీరు విధించినటువంటి అన్ని రకాలైనటువంటి హద్దులని చెరిపేసుకొని రైతులు అంత పెద్ద ఎత్తున తరలి వస్తే మేమే నిజానికి అనుకున్నాం వచ్చేటువంటి పరిస్థితి లేదు. ఇంత తీవ్రమైనటువంటి నిర్బంధ కాండ పోలీసులు ప్రభుత్వం యొక్క సహాయంతో చేస్తున్నారు కనుక మా ప్రోగ్రాం పెద్ద సక్సెస్ కాకపోవచ్చును, జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పుడు అతి తక్కువ మంది ఉంటారేమో అని మాకు కూడా అనిపించింది. కానీ వాస్తవం జగన్మోహన్ రెడ్డి గారి మీద పెల్లుబికినటువంటి జనామోదం అన్ని వేల మందితో అక్కడ మీ నిర్బంధాలని ఛిద్రం చేస్తూ రైతులకు జగనన్న ఇచ్చినటువంటి తోడ్పాటుకు వాళ్ళు జేజేలు పలుకుతూ జయ జయధ్వానాలు చేస్తూ వాళ్ళు ఇచ్చినటువంటి స్వాగతం అది. అదేమి మేము కోరుకున్నది కాదు, మేమేదో ఆహ్వానించింది కాదు. మమ్మల్ని మీరు నిబంధనలన్నింటినీ ఉల్లంఘించినారని, మీరు మేమిచ్చినటువంటి దారిలో పోలేదని ఈ రోజున మా నాయకులు చాలా మంది మీద 3 కేసులు పెట్టారంట. రేపు ఇంకా ఎన్ని కేసులు పెడతారో, ప్రస్తుతానికి 3 కేసులు పెట్టారు. వాళ్ళు ఇచ్చినటువంటి పోలీసు అధికారులు ఇచ్చినటువంటి రూట్లోనే జగన్మోహన్ రెడ్డి గారు పయనించినాడు.
అది ఉల్లంఘనని ఒక కేసు పెట్టారు. రైతులు మామిడికాయలు దొర్లించినారు. ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మీద కేసు. దారికి అడ్డంగా మామిడికాయలు వేసినారు కాబట్టి, రోడ్ల మీద కేసులు పెట్టాలి అనుకుంటే చిత్తూరు జిల్లాలో కనీసం అంటే 7-8 కేసులు పెట్టాలా. ఏ రోడ్లో చూసినా మామిడికాయలే ఉన్నాయి రోడ్లలో. మరి వాళ్ళందరి మీద కేసులు పెట్టాలి కదండి. మీరు జగన్మోహన్ రెడ్డి గారి మీద కక్ష సాధించాలి కాబట్టి, భయపెట్టాలి కాబట్టి ఈ రకంగా కేసులు పెడుతున్నారు. మీరు ఎన్ని కేసులు పెడతారని ముందే కూడా చెప్పినారు కదా. మేము కేసులు పెడతాం, రౌడీ షీట్లే తెరుస్తాం, మీరెవరైనా వస్తే అని గ్యాప్ ఇచ్చి చాలా తీవ్రమైన హెచ్చరికలు చేసినారు కదా. మరి ఆ హెచ్చరికలను బేఖాతరు చేసినారు కదా ప్రజలు, రైతులు. ఇంకా భయపడేది ఏంది? మీరు కేసులు పెట్టుకుంటే ఆలోచించే వాళ్ళు ఎవరు? మీరు కేసులు పెట్టుకోండి. మీరు పెట్టరు అన్నటువంటి అపనమ్మకం ఏమీ మాకు లేదు. మీరు ఖచ్చితంగా కేసులు పెడతారు. ఎందువల్లంటే పైనుంచి మీకున్నటువంటి ఒత్తిడి వలన ఆ కేసులు పెట్టక తప్పదు. కాకపోతే నిన్న జరిగిన సంఘటనలో 307 అంతకంటే కొంచెం తక్కువ ఎక్కువ కేసులు బనాయించడానికి వీలు లేదే అన్నటువంటి బాధ పాపం తెలుగుదేశం అధిష్టానంలో చాలా ఎక్కువ ఉందని కూడా మాకు వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్. ఏంది బా ఏదే చిన్న చిన్న కేసులు పెట్టుకుంటే ఎట్టా, మంచి బలమైనటువంటి కేసులు పెట్టాలి కదా అనేటువంటి ఆలోచన చేసినా కూడా అంత వీలుగా లేకుండా పోయింది. తెలుగుదేశానికి మీరు కొమ్ముగా వేయచ్చు కానీ మా మీద పడి ఇలా ఇష్టం వచ్చినట్టుగా పెడబబ్బలు పెట్టి ఏడుపులు లంఘిస్తే మరోవైపున కూడా మీ వార్తకు మరోవైపున మరొక నిజమైన వార్త కూడా ఉంది అన్నటువంటి వాస్తవాన్ని మా మీద దుష్ప్రచారం చేస్తున్నటువంటి ప్రచార ప్రసార మాధ్యమాలు గుర్తించాలని గుర్తు చేస్తున్నాం. ఎన్ని ఆంక్షలు పెట్టినా, మీరు ఎన్ని వందల మందిని నిర్బంధించినా, అణచివేతకు దిగినా, చివరకు లాఠీ చార్జ్ చేసినా కూడా ఏమాత్రము వెరవకుండా వేలాది మంది రైతులు వచ్చినారు కదా. వచ్చింది మీరు కూడా చూపించకుండా తప్పలేదు కదా. మీరు ఎస్పీ అడ్డుకున్నాడు జగన్మోహన్ రెడ్డిని అన్నారు. మీరు జగన్మోహన్ రెడ్డి గారిని ఎప్పుడు అడ్డుకుంటారండి? ఒకవేళ అడ్డుకుంటే విపరీతమైనటువంటి జనసందోహం ఉన్నప్పుడే కదా మీరు ఆ రోడ్డున పోకూడదు అని అడ్డుకుంటారు. జగన్మోహన్ రెడ్డి ఒకడే పోతా ఉంటే అడ్డుకునే కానిస్టేబుల్ కూడా అడ్డుకోవచ్చు. నువ్వు ఒకడే పోతా ఉంటే ఎస్పీ అంతటి వాడు అడ్డుకున్నాడంటే కారణం ఏంది? వేలాది మందిగా ఆయనతో పాటు నడుస్తున్నారు కాబట్టి అడ్డుకున్నారు. ఆ అడ్డుకోవటాన్ని ఆ రైతులు ఏమాత్రము కూడా ఖాతరు చేయాల. అంటే దీన్ని బట్టి అర్థమైంది ఏంది? పెద్ద ఎత్తున రైతులు వచ్చినారు, ఏమీ రాలేదని మీరే చూపిస్తారు. ఆడ జగన్మోహన్ రెడ్డి రాకముందు 2 గంటల ముందో 3 గంటల ముందో తీసినటువంటి వీడియోలు ఖాళీ రోడ్లు ఇలాంటివి చూపించేసి ఏమీ రాలేదని చెప్పేది మీరే. తొక్కిసలాటలో ఈ రకంగా పలానా వాళ్లకు గాయం చేసినారు, పోలీసు వాళ్లతో గొడవ చేసినారు అనేది కూడా మీరే. అక్కడే మీ ద్వంద్వ ప్రమాణాలు అర్థమైపోలా. ఒక వార్త చెప్పేటప్పుడు, ఒక వార్త రాసేటప్పుడు ఈ లోతైనటువంటి పరిశీలన కూడా ఉండాలి కదా. నేనేం వ్యక్తిగతంగా ద్వేషించటానికి కాదు, ఆ ప్రమాణాలు పాటించాల్సినటువంటి బాధ్యతను విస్మరించి మా మీద దాడి చేయటమే లక్ష్యంగా చేస్తూ ఉంటే సమాధానం చెప్పవలసినటువంటి బాధ్యత మా మీద ఉంది. రైతులను వారి తరపున ప్రశ్నిస్తున్నటువంటి ప్రతిపక్షాన్ని పట్టుకొని మీరు రౌడీ షీటర్లుగా, అసాంఘిక శక్తులుగా, దొంగలుగా చిత్రీకరిస్తూ ఉంటే, ఇలాంటి రాతలు రాస్తూ ఉంటే సమాజం ఎట్లా ఒప్పుకొని తీరుతుంది మిమ్మల్ని? ఇది చాలా హేయమైన చర్య అని ఖండిస్తున్నాం. ఇలా మాట్లాడడం వల్ల వ్యవసాయం పట్ల, రైతు సమస్యల పట్ల
చంద్రబాబు గారికి వాళ్లను మోసేటువంటి ఈ పత్రికలకు పత్రికా యాజమాన్యులకు ఈ ప్రభుత్వాన్ని భుజాన మోస్తున్నటువంటి పల్లకిలో మోస్తున్నట్టుగా ఉన్న ఈ మీడియాకు మీకున్నటువంటి తేలికతనం ఒక బాధ్యత రాహిత్యానికి నిదర్శనం. మా మీద అక్కసు వెళ్ళగక్కుకోండి మీరు, కానీ ప్రజల మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చెయ్యకండి. రైతులకు జరిగేటువంటి ఘోరాన్ని ఎత్తి చూపాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉన్నది. రైతులకు ఏ నష్టము జరగలేదు ఎలా చెప్తారు? రైతులకు జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన ప్రకటన వచ్చిన వెంటనే చంద్రబాబు నాయుడు గారు ఎందుకు పల్ప్ ఫ్యాక్టరీ యజమానులతో సమావేశం వేసినారు? మీరు 6 రూపాయలకు కొని తీరాల్సిందే, నేను 4 రూపాయలు ఇస్తాను అని ఎందుకు ప్రకటించినారు? అప్పటి వరకు ఇవ్వలేదు కనుకనే కదా జగన్మోహన్ రెడ్డి గారు పర్యటనకు రావాలని అనుకున్నది. జగన్మోహన్ రెడ్డి గారు పర్యటన వస్తానని చెప్పిన తర్వాతనే కదా ఆ ఫ్యాక్టరీ యజమానులు కూడా 6 రూపాయలు చీటీలు ఇచ్చి మీ దగ్గర 6 రూపాయలకు కొన్నాము అని చెప్పింది. ఆయన వస్తానని ప్రకటన చేసిన తర్వాతనే కదా అప్పటి వరకు 100 లారీలు బయట ఉన్నటువంటివి కాస్త ఆ టోకన్లు స్పీడ్గా ఇచ్చేసి లోపలికి అన్లోడ్ అయ్యింది. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారి వల్లనే కదా. రైతుల పట్ల మీరు అసలు రైతులే లేనట్టుగా రాష్ట్రంలో వారంతా ఆనందంతో కేరింతలు కొడుతున్నట్టుగా ఎగిరి గంతేస్తున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఆనందంతో కేరింతలు కొడుతూ ఎగిరి గెంతులేస్తూ హోలీ పండుగ జరుపుకుంటున్నట్టుగా జగన్మోహన్ రెడ్డి కంటే చంద్రబాబు నాయుడు చాలా గొప్పగా చేస్తున్నాడు అని సంబరాలు చేసుకుంటా ఉన్నారు. కానీ రైతులకు మీరు చేసింది ఏంటి? గత ఏడాది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో మామిడికి మద్దతు ధర 29 రూపాయలు వచ్చింది. ఈ రోజున పరిస్థితి ఏంది? 2 రూపాయలు కూడా ఫ్యాక్టరీలు ఇవ్వటంలే. ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి మద్దతు ధర మీరు ప్రకటించింది అసలు లేనేలేదు. అందులో మీ మంత్రి గారి దగ్గర నుంచి ముఖ్యమంత్రి వరకు తమిళనాడులో మద్దతు ధర ఇవ్వలా, కర్ణాటకలో మద్దతు ధర అసలు ప్రకటించనేలా. సాక్షాత్తు కేంద్ర అగ్రికల్చరల్ మినిస్టరే ఆయన దేవగౌడ కొడుక్కి కుమారస్వామికి 2.5 లక్షల టన్నులు మేము కొంటాం 16 రూపాయలకు అని ఆయన ఉత్తరం రాసినా కూడా మీ కళ్ళ కనపడకపోతే చేయగలిగింది ఏముంది? అంటే దీన్ని బట్టి చూస్తే ఈ ఒక్క విషయమే కాదు, ఇకపై రాష్ట్రంలో తమకు అన్యాయం జరిగిందని రోడ్డెక్కే ప్రతి రైతు కావచ్చు, ప్రతి నిరుద్యోగ యువకుడు కావచ్చు, ఒక ఉద్యోగి కావచ్చును, ఒక మహిళ కావచ్చు, అన్యాయంగా బలైపోయినటువంటి మహిళ కావచ్చును, వాళ్లకు ఎవరైనా అండగా నిలబడాలని చూస్తే వాళ్ళందరినీ మీరు రౌడీలుగా, హంతకులుగా, అసాంఘిక శక్తులుగా వాళ్లకు జగన్మోహన్ రెడ్డి గారు మద్దతిస్తే జగన్మోహన్ రెడ్డి గారితో సహా వీళ్ళందరినీ కూడా ఆ రకంగానే చూస్తారని అర్థమైపోలా. ఏ సమస్య వచ్చినా ఆ సమస్యకు పరిష్కారానికి జగన్మోహన్ రెడ్డి గారు ఇక రాష్ట్రంలో నిరంతరం పర్యటనలు చేస్తూనే ఉంటారు. ఈ రాష్ట్రంలో దగాపడ్డ రైతు కావచ్చు, దగాపడ్డ నిరుద్యోగి కావచ్చు, దగాపడ్డ ఉద్యోగి కావచ్చు, దగాపడ్డ పోలీసు కావచ్చు, దగాపడ్డ మహిళ కావచ్చు, వారెవరైనా సరే వాళ్ళందరికీ జగన్మోహన్ రెడ్డి గారు మద్దతు ఇస్తూనే ఉంటారు. మీరు ఈ రకంగా వాళ్ళనందరినీ కూడా సంఘ విద్రోహులుగా చిత్రీకరిస్తూ పోతే ఏమవుతుందో ఊహించమని కోరుతున్నా. గత 2 నెలలుగా మామిడి తోటల్లోనూ, ర్యాంపుల వద్ద, ఫ్యాక్టరీల ముందు పండిన పంటను కొనేవాడే లేక రైతులు పారబోస్తున్నారు. మరి వీళ్ళంతా మీ కంటికి రౌడీలుగా కనపడితే ఎలా? ఆఖరి అర్ధ గంట వరకు సెక్యూరిటీని టైట్ చేసి
ఆఖరి నిమిషం ఎందుకు చేతులు ఎత్తేశారు? వేరే ఏమైనా చేయటానికి ప్రయత్నాలు, కుట్ర ఏమన్నా దాగుందా అందులో? ఆఖరి క్షణం వరకు మీరు అంత నిర్బంధకాండ చేశారే, ఆఖరి అర్ధగంటలో ఏమైంది? మీరెందుకు లేకుండా పోయినారు? మీరెందుకు నియంత్రించలేకపోయినారు? మా మీద అబండాలు వేయటానికే కదా ఈ రకంగా. ఆందోళన చేసేటువంటి మిర్చి రైతులు కావచ్చు, ధాన్యం రైతులు కావచ్చు, కోకో రైతులు, పొగాకు రైతులు, వీళ్ళందరూ కూడా ఈ సంఘ విద్రోహ కేటగిరీలోకి వస్తారని మీరు భావించదలుచుకున్నారా? ఇలా రాష్ట్రమంతా జగన్మోహన్ రెడ్డి గారు ఇక ఎవరికి అన్యాయం జరిగిన పర్యటనలు కొనసాగిస్తానే ఉంటారు. మీరు ఎన్ని రకాలైనటువంటి చీదర రాతలు రాసినా, చిత్కారపు మాటలు మా మీద పేలినా మేమెవ్వళ్ళము కూడా భయపడే వాళ్ళము కాదు. భయపడని వాళ్ళందరినీ కూడా మీరు యాంటీ సోషల్ ఎలిమెంట్ గా మార్చాలని చూస్తున్నారు. వాళ్లకు ఆ ముద్ర వెయ్యాలని చూస్తున్నారు. పిరికితనం ఎక్కడైనా కూడా ప్రజాస్వామ్యంలో పిరికితనం పోరాడే వాళ్లకు ఉంటే అది పోరాటమే కాదు, పోరాటం జరగదు. ధైర్యంగా ప్రజల పక్షాన నిలబడి పోరాడగలిగినటువంటి వాడే నేటి హీరో. నేడు కాదు, గతం కావచ్చు, భవిష్యత్తు కావచ్చు, పోరాడేవాడే హీరో. ఆ పోరాడేవాడు మా నాయకుడు జగన్. కనుక మీ రాతల వలన తెలుగుదేశం పార్టీ వాళ్ళు తిట్టేదానికంటే వీళ్ళు రాసేటువంటి తిట్లే 10 రెట్లు ఎక్కువ ఉన్నాయి మా మీద. వాళ్ళన్నా కొంచెం పద్ధతిగా అప్పుడప్పుడు ఆలోచిస్తా ఉన్నారు. వీళ్ళు అది లేదేలే ముందే రాస్తారు, ఈ రోజు మీరేం తిట్టకపోతే ఎట్టానని. ఈ రకంగా తిట్టాల్సిన అవసరం ఉంది అన్నట్టుగా బ్లూ ప్రింట్ తయారు చేసి ఆ పేపర్లలో వస్తుంది. ఇది రాష్ట్రంలో పరిస్థితి. ఇది నేను చెప్పదలుచుకున్నాను. నిన్న వచ్చినటువంటి మీటింగ్ వచ్చిన రైతులందరిపై కూడా కేసులు నమోదు చేయడానికి కూటమి ప్రభుత్వం ప్రిపేర్ చేస్తారని చెప్పి ఆరోపణ కాదు అండి. సాక్షాత్తు ఈ జిల్లా ఎస్పీ గారే ఆడికి వచ్చిన వాళ్ళనందరినీ గుంపులుగా వస్తే రౌడీ షీట్లు చేరుస్తాను, కేసులు పెడతాము అని చెప్పినారు కదా. చెప్పినాక కదా వాళ్ళు వచ్చింది. వాళ్ళు వచ్చినాక కాదు కదా వీళ్ళు కేసులు పెట్టింది. పెడతామని చెప్తేనే వచ్చినారు వాళ్ళు. అంటే అర్థం ఏంది? మీ కేసులకు మేమెవళ్ళము భయపడము. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డికి మేము మద్దతు తెలపాల్సిన అవసరం ఉంది. ఆయన మా వ్యతలు, రోదనలు వినటానికి వస్తున్నారు కనుక మేము ఆయనకు సంఘీభావం ప్రకటించాలని వచ్చినారు. కేసులు పెట్టుకోండి. జగన్ గారు పైన చేసి లాగడం, సెల్ఫీలు కనీసం చుట్టూ కూడా ఏం అక్కడే మీకు అర్థమైపోలే. నేను ఇప్పుడు చెప్పింది అదే కదా. ఆయన లోపలికి వచ్చిన తర్వాత పోలీసు యంత్రాంగం ఎందుకు చేతులు ఎత్తేసింది? ఎత్తేయాల్సినటువంటి అవసరం ఏముంది? 2000 మందికి పైగా మీరు పోలీసుల్ని పెట్టినప్పుడు మీరన్నటువంటిది కూడా జగన్ గారి భద్రత మాకు చాలా ముఖ్యమని చెప్పారు కదా. ఆయన Z+ కేటగిరీలో ఉన్నారు, ఆయన భద్రత చాలా ముఖ్యం అని చెప్పిన వాళ్ళు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారికి మాత్రం భద్రత ఏమాత్రము ఇవ్వకుండా మీరు చేసిందంతా ఏంది? ఎవరిని కొట్టినారు? ముందు అందరినీ చితకదన్నారు. చితకదన్ని ఆఖరి నిమిషంలో జగన్మోహన్ రెడ్డిని పిడుగుద్దులు కొడితే బాగుండు నేను అనుకున్నారేమో. ఆ తోపులాటలో ఆయన తొక్కిసలాటకు గురవ్వాలని ఏమన్నా ఆలోచన పైనుంచి వచ్చిందేమో, మాకు తెలియదు కదా. జరిగిన పరిస్థితి చూస్తే అలాంటిదేదో ఉన్నదేమో.
నేను అనుమానం ఖచ్చితంగా ఉంది. అనుమానం వెనక కుట్ర ఉంటేనే అనుమానం అనేటువంటి మాట వస్తుంది. లేకపోతే ఎందుకు జరిగింది అలా? 2000 మంది పోలీసులు, అందులో దాదాపు 300కు పైగా పోలీసులు మార్కెట్ యార్డ్లోనే ఉన్నారు కదా. మీరు కూడా చూశారు కదా, పత్రికా విలేకరులందరూ కూడా. ఆ 300 మంది పోలీసులు జగన్మోహన్ రెడ్డి అంత ఒత్తిడులకు గురవుతున్నప్పుడు విపరీతంగా, అది కూడా పత్రికా మిత్రుడు చెప్తున్నాడు కదా, అవన్నీ కూడా చూశారు కదా. వాళ్ళకు కావాల్సినటువంటి ఈ ఛానల్స్ లో జగన్ను ఆడుకుంటున్నటువంటి వ్యక్తులు, కార్యకర్తలు ఏదో అలాంటి రీల్స్ కూడా పెట్టున్నారు. జగన్ పరిస్థితి చూడండి అని హేళనగా. అంటే ఈ పెట్టడానికే కదా మీరు పోలీసులు చేతులు ఎత్తేసింది. అక్కడ చాలా వచ్చినాయి అలాంటి వీడియోలు. ప్రభుత్వం ఫెయిల్ అయింది. ప్రభుత్వం పోలీసులతో చేయించింది. పోలీసు అధికారులకు చెయ్యాలని ఉన్నప్పటికీ కూడా వాళ్లను చేష్టలుడిగేటట్టుగా చేసింది. ఏ పోలీసు తమ ఉద్యోగ నిర్వహణ బాధ్యతను సక్రమంగా చెయ్యాలనే ఉంటారు వాళ్ళు. అందువల్లంటే వాళ్ళు 30-35 సంవత్సరాలు సర్వీసులో ఉండేటువంటి వాళ్ళు. తీవ్రమైనటువంటి ఒత్తిళ్లు వాళ్ళ మీద వచ్చినప్పుడు అసహనంతోనూ బాధతోనూ తప్పుకుంటారు. నిన్న జరిగింది అదే. పార్టీ కూడా ఇవ్వలేదు పూర్తిగా, అంటే దాని వల్లే కార్యక్రమం డేటింగ్ అనుకుంటున్నారు. ముందు రూపార్టీ ఇస్తామని చెప్పారు కదా, మళ్ళీ రూపార్టీ ఇచ్చారండి. ఇచ్చినారు. కాసేపు రోపును వాళ్ళు అటు ఇటు చూసుకుని ఆ తర్వాత వెళ్ళిపోయినారు. జనం ఎక్కువైపోయినారని వాళ్ళు మాత్రం ఏం చేయగలరు. ముఖ్యంగా మార్కెట్ యార్డ్ లోపలికి వచ్చేటప్పటికే ఎవరు పోలీసులు అక్కడ లేరు, పూర్తిగా ఫ్రీగా వదిలేశారు. అవును, ఆ సిచ్యువేషన్ తోకాడితే మళ్ళీ ఏదన్నా సంగతి జరుగుతుంది కాబట్టి కనీసం పోలీసులకు రెస్పాండ్ అవ్వాల్సిన పరిస్థితి లేదు. ఎందుకు ఉందనే కదా నేను చెప్పేది. ప్రభుత్వానికి అంటే ఆ పరిపాలించే వాళ్లకు అక్కడ ఏమైనా జరగాల అన్నటువంటి కోరిక ఉంది. నేను అందులో చెప్పాను కదా, ఏందయ్యా తూతూ కేసులు పెట్టారు, ఏదో మంచి కేసులు దొరికే అంత ఛాన్స్ ఎందుకు మీరు ఇవ్వలేదు అనేటువంటి బాధ కదా ప్రభుత్వాన్ని. జగన్మోహన్ రెడ్డి గారి మీద 307 లేదా జగన్మోహన్ రెడ్డికి తీవ్రమైనటువంటి గాయాలు అవ్వాలన్నటువంటిది వాళ్ళ ఆలోచన. కనుకనే అక్కడ పోలీసులు ఎవరు కూడా లేకుండా చేసుకున్నారు. మా మీద మాత్రం అదో జగన్మోహన్ రెడ్డి అటు చేశాడు, పోలీసు వాళ్ళని బెదిరించాడు, నరికేయండి రా అన్నాడు. నరికేయండిరా అన్న మాట ఆయన నోటు నుండి ఒక్క మాటన్న మాట్లాడినాడండి. అసలు ఎస్పీతో మాట్లాడినటువంటి విషయం ఏంటి, మీరిచ్చినటువంటి రూట్ ఇదే, నేను ఆ రూట్లో వెళ్తాను అన్నాడు. అది ఆయన అన్నటువంటి మాట. ఎట్లా తప్పు అవుతుంది జగన్మోహన్ రెడ్డి గారిది? ఎస్పీనే రూట్ను మార్చాలని చూసినారు. ఏ ఒత్తిళ్లకు లొంగినారో దానికి కూడా క్లారిటీ ఇస్తాను. ఆ ఎస్పీ గారు ఇచ్చినటువంటి రూట్ మ్యాప్ లోనే మా సునీల్ కుమార్ ఎమ్మెల్యే, పూర్వ ఎమ్మెల్యే, ఆయన ఇచ్చినటువంటి వాళ్ళు ఇచ్చినటువంటి రూట్ లోనే వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారికి స్వాగత బ్యానర్లు కట్టుకున్నారు. స్వాగత బ్యానర్లు ఎవరైనా గాల్లో కట్టుకుంటారా? మా నాయకుడు చూడాలా, జగన్మోహన్ రెడ్డి గారు చూడాలని కదా ఎవరైనా బ్యానర్లు కడతారు. జగన్మోహన్ రెడ్డి గారికి కనపడకుండా పూతల పట్టులు కట్టుకుంటారండి. జగన్మోహన్ రెడ్డి గారి పర్యటన ఉంది బంగారుపాళెం అంటే పూతల పట్టులు కడతారా? జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో కట్టినారు. అంటే అర్థమైంది, జగన్మోహన్ రెడ్డి గారి పర్యటనలో ఏ దారిలో ఇచ్చినారనేది మీరు చెప్పినట్టే కదా లెక్క. ఆ దారి అంతా కూడా బ్యానర్లు కట్టినారు. కట్టే అర్ధరాత్రి పోలీసు వాళ్లే వాటిని జేసీబీలతో లాగాడు పారేసినారు. అంటే అర్థమైంది, పోలీసుల కేసులో రూట్ వైలేషన్ జరిగింది, నువ్వు ఇచ్చిన రూట్ లో కాకుండా వేరే రూట్ లో వచ్చారు. మిమ్మల్ని దారి తప్పించే ప్రయత్నం వాళ్ళు చేశారు. నేను చాలా స్పష్టంగా చెప్పిన, మళ్ళీ చెప్పడం అనవసరం కదా. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి లాజిక్ కూడా ఉండాలి కదా. లాజిక్ ఏంటి, మీరు చెప్పినారు కాబట్టి
కాబట్టి ఈ రూట్ లో మేము బ్యానర్లు కట్టుకున్నాం. ఎవడైనా రాజకీయాలు చేసే పని ఏంటంటే నాయకుడు వచ్చినప్పుడు మనమంతా కూడా ఆ నాయకుడికి కనపడాలా అని అనుకుంటారు కదా. అక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకులు ఇద్దరు వాళ్ళ పేర్ల మీద బ్యానర్లు కట్టుకున్నారు. పోతలపట్టులో ఒక ఆయన, చిత్తూరు టౌన్ లో ఇంకొక ఆయన కట్టుకోలేరు కదా. బంగారుపాళెంలో జగన్మోహన్ రెడ్డి గారు వచ్చే దారిలో కట్టుకున్నారు. అంటే ఆ దారి ఎవరు చెప్తే వచ్చింది? పోలీస్ అధికారులు చెప్తే వచ్చింది. ఇంకా డైవర్షన్ ఏమున్నది? సార్ నేను అక్కడ వచ్చిన రైతుల పైన అదేవిధంగా మహిళల పైన కూడా పోలీసులు సార్ దురుసుగా ప్రవర్తిస్తూ లాఠీచార్జ్ కూడా జరిపించుంటారు. సార్ 11 దాకా 10:30 దాకా కూడా మాడుకుంటే రోడ్డు పక్కన లేదు. కరెక్ట్గా వచ్చే టైంకి కాన్వాయ్ హడావుడి ఉంది. ఆ టైంలోనే డైరెక్ట్ ఎట్లా రాగలిగింది, ఆ టైంలో ఎట్లా పోస్తారన్నది కూడా మంత్రులు నేను ఆరోపించాను. ఇది కేవలం ఆ పనులు చూపించేదాన్ని షో చేయడంతోనే ఆ ఎవరితో దెబ్బ తగిన వ్యక్తి అక్కడికి రమ్మని చెప్పడం, అక్కడే కాన్వాయ్ అంతా కూడా చేశారన్నది దెబ్బ జగన్మోహన్ రెడ్డి కారులో నిలబడినప్పుడు కొట్టిన దాని వల్ల కలిగిందండి దెబ్బ. ఆయన కొట్టి ఆడలో కొడితే తీసుకున్నది కాదు. జగన్మోహన్ రెడ్డి కారును పట్టుకొని వేలాడుతూ ఉంటే ఆ అబ్బాయిని అక్కడ పోలీస్ అధికారి కొట్టాడు. అక్కడ రక్తగాయమైతే జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకయ్యా కొడతాడారు అని చెప్పినారు. లోపలికి వచ్చి ఆయన రక్తమంతా తుడుచుకున్నాడు. నేను ఆయన కారులోనే ఉన్నాను కదా. ఇక మీరు చెప్పేటువంటి రైతుల విషయము, ఏ రైతుకు ఎప్పుడు కోపం వస్తుందో ఎవరికి తెలుసును? మీరన్నదే కరెక్ట్ అని ఎట్టంటారు? ఎందుకు పారిపోసినాడు? డబ్బులకు అమ్ముడు పోవాల్సినటువంటి మామిడికాయలను ఎందుకు రోడ్లలో పోసినారు? ఆ తీవ్రత ఇంత ఉంది మా బాధ అని చెప్పడానికి కూడా పోసి ఉండొచ్చు. ఏమైతే అంటే లాక్కొనేసి పోసారు టీడీపీ మంత్రులు ఆ వీడియోనే ఇప్పుడు ప్రమోట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో వాళ్ళకు అనుకూలమైనటువంటి వాళ్ళ మీడియాలో అట్లాగే కదా, సోషల్ మీడియా కావచ్చు, దేంట్లైనా కానీ అట్లాగే కదా వదులుతారు. ఇప్పుడు ఈ పేపర్లు ఇప్పుడు చూపించారు కదా, రైతులంతా కూడా ఎందుకు వచ్చినాడు ఆయన పనిలేక అని అన్నారు కదా. అసలు మా కష్టాలు ఏడున్నాయని అన్నారు కదా ప్రభుత్వమే, రైతులు అంటున్నారని అన్నారు కదా. మరి మామిడి తోటలలో ఇప్పటికీ కూడా పల్ప్ ఫ్యాక్టరీలు తీసుకున్నటువంటి దానికంటే ఎక్కువగా మామిడి చెట్లకి ఎందుకు వేలాడుతుండయి కాయలు? దానికి సమాధానం చెప్పరా? చెప్పరు. మీరు కాదు, వాళ్ళు. సత్యాన్ని ఇనుప పాదాలతో నొక్కాలనుకొని మీరు ఎంత ప్రయత్నం చేసినా సరే, మీ పేపర్లు జగన్మోహన్ రెడ్డి గారిని గురించి చాలా చెడ్డగా ఆయన పర్యటన గురించి రాసిన అక్కడ దాదాపు 70,000 మంది రైతులకు వాస్తవం తెలుసు కదా చిత్తూరు జిల్లాలో ఏం జరిగిందన్నది. అది తెలిస్తే చాలు మాకు. థ్యాంక్ యూ.